హాయ్, దిస్ ఇస్ ఏడుద రాజా. అక్కడ హీరో క్లాప్స్ పడియండి అక్కడ. యు ఆర్ ఇన్ దట్ క్లౌడ్. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం. కోవిడ్ తర్వాత చాలా రోజుల తర్వాత కె విశ్వనాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా అసలు కె విశ్వనాథ్ గారు అంటే అందరికీ ఫస్ట్గా గుర్తొచ్చేది పూర్ణోదయ క్రియేషన్స్. అవునండి. మీ ఇద్దరి కాంబినేషన్లో 7 ఆణిముత్యాలనే చెప్పాలి, అన్నిటికన్నీ సూపర్ డూపర్ హిట్స్. అవును. సో ఫస్ట్ మీ ఎన్కౌంటర్ యాజ్ అ కిడ్, మీరు నాకు తెలిసి మీరు చిన్న వయసే అనుకుంటారు. చిన్న వయసు, బట్ జ్ఞాపకం ఉన్నాయి. అసలు ఫస్ట్ ఎన్కౌంటర్ గురించి ఏమైనా గుర్తుంటే ఏమైనా చెప్తారు సార్? నాన్నగారు యాక్చువల్గా చెన్నై వచ్చింది ఫిల్మ్లో యాక్ట్ చేయడానికి కోసం వచ్చారు. ఈ వాజ్ వెరీ ఫేమస్ డ్రామా ఆర్టిస్ట్ అన్నమాట కాకినాడలో. వేషాల మీద తోటి ఇక్కడికి వచ్చారు. జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ క్లాస్మేట్స్ అనమాట. సో ఆయన సినిమాకి యాక్టింగ్ కోసం రమ్మంటే వచ్చారు. అక్కడ కొంచెం చేదు అనుభవాలు అయ్యి వేషాలు దొరక్క మొత్తానికి స్ట్రగుల్ ఫర్ యాక్టింగ్ అనమాట. ఆ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో కె విశ్వనాథ్ గారితో నేరము శిక్షణ సినిమాలో మంచి క్యారెక్టర్ వేసే అవకాశం దొరికింది ఆయనకి. చాలా మంచి క్యారెక్టర్, త్రూ అవుట్ క్యారెక్టర్. ఆల్మోస్ట్ కృష్ణ యాక్సిడెంట్ చేస్తే అల్టో ఉన్న డ్రైవర్ జైలుకి వెళ్తాడు. అది చాలా మంచి సబ్జెక్ట్, అది మంచి హిట్ కూడా. అప్పుడు ఆ పరిచయం తోటి విశ్వనాథ్ గారితో మెల్లిగా పరిచయం ఏర్పడి నాన్నగారు ఫ్రెండ్స్ ఎవరో డబ్బింగ్ సినిమాలు చేసుకునే వాళ్ళు ఓ స్ట్రైట్ సినిమా చేద్దాం నాగేశ్వరు, మీ ఆధ్వర్యంలో చేయాలనుంది అంటే ఇప్పుడు నేను విశ్వనాథ్ గారిని తీసుకొస్తాను అని చెప్పి మెల్లిగా ఆయన్ని అంటాడు. మెల్లిగా ఆయనతో సాహిత్యం పెంచుకుని మేమందరం ఒకే లొకాలిటీలో కూడా ఉండేవాడు మెడ్రాస్లో. సో దానివల్ల ఆ పరిచయం అలాగా ఎక్కువ చేసుకుని విశ్వనాథ్ గారితో ఒప్పించి ఆయన విశ్వనాథ్ గారిని ఒప్పించి గీతాకృష్ణ కంబైన్స్ అనే సినిమాకి నాన్నగారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయనకున్న అనుభవం, ఆయనకున్న పరిచయాన్ని ఉపయోగించుకుంటూ అందరూ ఆబ్లిగేషన్స్ తీసుకుని చాలా కోఆపరేషన్స్ అందరూ కోఆపరేట్ చేశారు బాగా ఇండస్ట్రీలో అందరూ. ఆయన ఫస్ట్ సినిమా కాబట్టి. సో అలాగే సిరిసిరిమ ఇదైంది. సిరిసిరిమ ఎంతటి ట్రెండ్ క్రియేట్ చేస్తే ఆ రోజుల్లో అందరికీ తెలుసు. రెగ్యులర్ డ్రామా ఫిల్మ్స్ కన్నా కూడా ఒక మ్యూజికల్ సినిమాలు తెలుగులో రావడం అనేది అంటే పూర్వం ఎప్పుడో వచ్చినాయేమో కానీ మళ్ళీ ఈ జనరేషన్ తెలిసినట్టు సిరిసిరిమ ఫస్ట్ అండి. అలా మా నాన్నగారు విశ్వనాథ్ గారు కానీ ఫస్ట్ డే సూపర్ డూపర్ హిట్ స్టార్ట్ అయింది. సార్, విశ్వనాథ్ గారు అంటే యాజ్ అ డైరెక్టర్గా అందరి పాయింట్ ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. బట్ మీ గురించి వచ్చేసరికి, లైక్ మీ వరకు వచ్చేసరికి ఆయన ఎక్స్ట్రీమ్ ట్రైట్స్ అన్ని మీరు దగ్గరుండి చూసుంటారు. అంటే ఒక డైరెక్షన్ కానివ్వండి, ఆయన ఎమోషన్స్ కానివ్వండి, ఆన్ సెట్స్ ఆఫ్ సెట్స్ ఎలా ఉండేవి అసలు ఆయనవి? అంటే ఆయన ఎలా యాజ్ అ పర్సన్గా ఆయన చూస్తుంటే మాకందరికీ ఒక డెడికేటెడ్ సెయింట్ అవుతే సెయింట్ గారు మనం ఒక ఋషి దగ్గర మనం ఉంటే ఎలాగ మన ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుందండి. ఆ భయం కానీ ఆ భక్తి కానీ అంటే మన సినిమా డైరెక్టర్ అంటే ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. బట్ ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు, ప్రొడ్యూసర్ ఇస్ ఓనర్. ఆయన కూడా విశ్వనాథ్ గారిని చూస్తారు డైరెక్టర్ అన్న ఇది ఆయనలో మనకి ఎవరైనా సరే చూస్తే అంటే కాలు మీద పడిపోవాలనే భావన కలిగిస్తుంది. అంటే ఓ ఋషి అంత తప్పిస్తాడు, అంత సిన్సియర్గా, అంత హార్డ్ వర్క్. అసలు మొదలు పెట్టాడంటే లాస్ట్ వరకు ఆయన ఈ టేక్స్ ఇస్ ఓన్. అంత డెడికేషన్ ఎక్కడ నేను చూడలేదండి. మీరు మిమ్మల్ని ఎప్పుడన్నా కొంచెం గట్టిగా కోపడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. అవన్నీ బెదిరిపోవడాలు ఉంటాయి, అన్నీ ఉన్నాయి చాలా. ఒక్కొక్కసారి ఏదో డిజైన్ తీసుకెళ్తే ఇస్త్రీ కొట్టేయడం బాగాలేదు అలాంటి జరిగి ఏంటి అంటే మాకు తెలుసు కాబట్టి మేము వి టేక్ ఇట్ ఇన్ రైట్ వే, పాజిటివ్ వే తీసుకుని. సో అలాంటి చాలా జరిగింది. మళ్ళీ మామూలుగా ఆయన పిలుస్తాడు, నారా పిలిచేవారు ఆయన్ని చాలా. అసలు ఆయన అంటే మేము చెప్పాను కదా ఋషి, ఒక మాస్టర్ని మనం జనరల్గా ఎలా చేస్తాం అలా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఈజ్ ద గాడ్ ఫాదర్ ఫర్ అవర్ ఎస్టాబ్లిష్ ప్లాన్, ఎస్పెషల్లీ పూర్ణోదయ గాడ్ ఫాదర్. అసలు సిరిసిరి మూవీ తర్వాత అంటే విశ్వనాథ్ గారితో చేసిన సెకండ్ మూవీయే శంకరాభరణం. అవును. అసలు ఆ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. బట్ విశ్వనాథ్ గారికి బాగా ఇష్టమైన సీన్ ఏంటి ఆ సినిమాలో? సీన్ కానివ్వండి, పాట కానివ్వండి, ఆయన ప్రాణం పెట్టి చేశారు ఆ సినిమాని. ఆఫ్ కోర్స్ అన్ని సినిమాలు, బట్ విశ్వనాథ్ గారికి ఏ సీన్ నచ్చిందో మనం చెప్పలేం కనుక ఆయన తీస్తే కాబట్టి ఆయనకి అంతా నచ్చచ్చు. నాకు నచ్చిన ఒక సోమయాజులు గారి లాంటి ఒక మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ని లో డైలాగ్ లేకుండా ఆయన్ని హీరోయిజం చూపించారు ఒక చోట. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. అది ఏంటంటే అది
మంజు భార్గవిని రెస్క్యూ చేస్తాడు కోర్టులో. రెస్క్యూ చేసి ఆయన బండిలో ఎక్కమంటాడు అన్నింటికి తీసుకెళ్ళడానికి. వాళ్ళ అమ్మని జైల్లో పెట్టి ఈవిడ బయటికి వచ్చేస్తాడు. వాళ్ళ తాలూకు మనిషి ఆపపోతాడు. మంజు భార్గవి మీద చేసి ఆపపోతాడు. అక్కడి నుంచి ముసలాయన 2-3 స్టెప్స్ వేసుకుని ఇలాగా నడుచుకుంటూ వచ్చి ఇలా చూస్తాడు. ఆ లుక్కి అతను అంటే వచ్చి హీరోస్ జనరల్ అంటే ఎవరిని కామెంట్ చేయట్లేదు నేను. జనరల్గా మనం ఒక వచ్చి దెబ్బలు వేయడాలు కొట్టడాలు అలాంటివి జరుగుతాయి. ఒక లుక్ తోటి అతను ఆ చెయ్యి అలాగా తీసేసి అక్కడ హీరో క్లాప్స్ పడినాయండి. అక్కడ నేను కలర్ చూశాను. ఆ షార్ట్కి క్లాప్స్ పడినాయి. అంటే హీరోయిజం మనం ఎలా చూపించాలో అలా చూపిస్తే హీరోయిజం వస్తుంది అన్నది ఆయన చూపించారు. ఏమీ లేదు, లుక్స్ అండి, అపియరెన్స్, ఆ టేకింగ్ అంతే. ఇక్కడ అండ్ అలాగే శంకరాభరణం సినిమా సక్సెస్ టూర్లో మీరు దేశ విదేశాలు మొత్తం అసలు ఆ జర్నీ ఎలా ఉండింది సార్ విశ్వనాథ్ గారితో ట్రావెల్? అదొక మామూలు కాదండి. ఇక పండగరే. ఒక 1 year అండి, 1 year వేర్ ఇన్ దట్ క్లౌడ్. అయ్యో మామూలుగా కాదండి. అసలు జనం కూడా అంత రథం బ్రహ్మరథం పట్టారండి. ఏంటో అసలు ఉత్సవాలు ఫీలింగ్ క్రియేట్ చేయింది మొత్తం. 1 year అండి ఆల్మోస్ట్. మేము నెక్స్ట్ ప్రొడక్షన్కి వెళ్ళడానికి మాకు 1 year పట్టింది. ఇది కాకుండా అమెరికా టూర్స్ అండి. ఫస్ట్ టైం అమెరికాకి తెలుగు సినిమాని 35mm రిలీజ్ అవ్వడం, స్టేట్ థియేటర్లో రిలీజ్ అవ్వడం ఫస్ట్ టైం అండి అప్పట్లో. దాని తర్వాత దాని సక్సెస్ టూర్ 2 months. అది అసలు ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ అసలు ఇంత? లేదండి, ఇలాగ ఎక్స్పెక్ట్ చేయలేదండి. గుడ్ ఫిల్మ్, ఎవరైనా గుడ్ ఫిల్మ్ అవుతుంది అనుకున్నాను తప్ప ఇంత సెన్సేషన్ క్రియేట్ చేసేస్తుంది అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదండి. సార్ అలాగే తర్వాత వస్తే సాగర సంగమం మీ కాంబినేషన్. అవునండి, సాగర సంగమం. సో సాగర సంగమం గురించి విశ్వనాథ్ గారు నాకు యాక్చువల్గా పర్సనల్గా శంకరాభరణం కన్నా కూడా బాగా ఇష్టమైన ఫిల్మ్ సాగర సంగమం. ఇప్పటికి అంటే అదొక వే, ఇదొక వే. దీంట్లో హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. తల్లి కూతురికి, తనని ఆరాధించే డాన్సర్ బాలుకి, మాధవికి, అలాగే డిఫరెంట్ స్నేహానికి, శరత్ బాబు స్నేహానికి, అట్లా వేరియస్ ఇవి ఉంటాయి. దానివల్ల అది అసలు ఎక్స్ట్రాడినరీ అండి. అది సాగర సంగమం ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు 1 of the బెస్ట్ ఫిలిమ్స్ సాగర సంగమం అని. అలాగా అది కూడా ఆ క్రెడిట్ కూడా మా బ్యానర్ దొరకడం మళ్ళీ మాకు పెద్ద ఇది. దాంట్లో విశ్వనాథ్ గారు హైలైట్స్ అంటే పక్కన చాలా ఉన్నాయి. కానీ అందరికీ స్టాంప్ పడిపోయింది ఒకటే సీన్, అందరికీ తెలిసేది ఏంటంటే ఆ బావి దగ్గర జయప్రద తడుస్తూ ఉంటే బొట్టు చెరిగిపోతుంటే కమలాసనం చెయ్యి అడ్డు పెట్టి అది అసలు సిగ్నేచర్ షార్ట్ అయిపోయింది సినిమా. ఎక్స్ట్రాడినరీ థాట్ అది, అదొకటి. అలాగే విశ్వనాథ్ గారిలో నాకు బాగా జ్ఞాపకం ఉంది ఆ సినిమాలో ఇన్విటేషన్ సీన్ ఉంటుంటుంది. ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్ ఈ ఇన్విటేషన్ తీసుకొస్తుంది. ఫలానా డ్యాన్సరు, ఫలానా కూచిపూడి సో అండ్ సో, ఇది సో అండ్ సో 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 అనేసరికి ఆల్ ఇండియా డ్యాన్స్ రిసైటల్ బై బాలకృష్ణ అనేసరికి కమలాసంలో ఒక రియాక్షన్లో ఏడ్ చేస్తాడు. ఏడ్ చేసి ఇలా పెట్టుకుని అక్కడి చాలా నవ్వుతాడు. అది ముందు ప్లాన్ చేసుకున్న సీనే కాదండి, అది స్పాంటేనియస్ అండి. స్పాంటేనియస్ షార్ట్ జరుగుతున్నప్పుడు మన సీన్ అది. నాకు కూర్చుని యాక్చువల్ షార్ట్ ఏంటంటే అక్కడి నుంచి అలా ఏడ్ చేయడం వరకే షార్ట్. కమలాసన్ చేయగలడు. కమలాసన్కి అప్పటికప్పుడు ఆయన థాట్ వచ్చింది వరకు మన విశ్వనాథ్ గారికి షార్ట్ ఆ థాట్ వచ్చి కమల్ స్టార్ట్ క్రైంగ్ లాఫింగ్ ఫ్రమ్ హియర్ అన్నారు అప్పటికప్పుడు. ఇదే ఇంకొకళ్ళతో డిస్టర్బ్ అవుతారు. చెప్పింది ఏమిటి చెప్పింది చేస్తారు, ఇంకొకళ్ళతో డిస్టర్బ్ అవుతారు. ఇక్కడ కమలాసన్ అక్కడ అతను పట్టుకుని ఇలా అలా నవ్వుతాడు. ఆ థాట్ అప్పటికి రావడం, ఆయనకి సింక్ అవ్వడం. సో విశ్వనాథ్ గారికి సింక్ అయ్యే ఆర్టిస్ట్ ఉంటే ఇంకా విల్ డూ వండర్స్ అది చాలా చూసాము. అలాగే చిరంజీవి గారు తర్వాత సినిమాల్లో కూడా గొప్పగా ఇద్దరికి వేవ్లెంత్ బాగా సూట్ అయ్యి సింక్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అది సాగర సంగమం వరకు అయితే. సార్ అయితే ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్ కనెక్ట్ అవ్వడం అంటే అది చాలా పెద్ద విషయం నాకు తెలిసినంత వరకు. అంటే వేవ్ లెంత్ అనేది ప్రాపర్గా సింక్. కరెక్ట్. అది నాగేశ్వరరావు గారికి, విశ్వనాథ్ గారికి ఆ వేవ్ లెంత్ అనేది ఎక్కడ మ్యాచ్ అయిందంటారు కరెక్ట్గా? అదే అండి, ఇప్పుడు
నాన్నగారికి కూడా డ్రామాలో వేసినప్పుడు కూడా ఆయన ఓవర్ యాక్షన్ కానీ మెలో డ్రామా కానీ అంత పెర్ఫార్మెన్స్ చేసేవారు కాదు. కొంచెం సెటిల్డ్ క్యారెక్టర్స్ అయ్యే చేసేవారు. సో ఈ వాంట్స్ టు డూ సంథింగ్ డిఫరెంట్, వైవిధ్యంగా ఉండాలి ఏదన్నా, ప్లస్ హృదయాన్ని హత్తుకునేలాగా ఉండాలి. ఈ రెండు ఆయన మేజర్ పాయింట్స్ అనమాట. అది ఈ ఫౌండ్ ఇట్ ఇన్ విశ్వనాథ్ గారు మోర్. ఆయన కూడా మొదటి నుంచి తీసిన డ్రామా ఫిల్మ్స్ కానీ ఫ్యామిలీ ఫిల్మ్స్ కానీ అన్నీ కూడా మీరు చాలా మంచి మంచి సినిమాలు తీశారు. మొదట్లో ఉండమ్మ బొట్టు పెడతా అన్నది, తర్వాత అమ్మోర్ అనే సినిమా వచ్చింది కదా, దానికి మెయిన్ బేస్ అది. ఉండమ్మ బొట్టు పెడతా అన్నది చాలా మంచి సినిమా అండి. ప్రైవేట్ మాస్టారు, జీవన జ్యోతి, కాలం మారింది, రెవల్యూషనరీ సబ్జెక్ట్స్ అండి, కాలం మారింది, ఎన్నో తీశారు. సో ఈ నేరమో శిక్ష, ఇలాంటి డిఫరెంట్ చిల్డ్రన్ కాపురం, నల్లగా ఉంటాడు సౌండ్, మోస్ట్ గ్లామరస్ సౌండ్ బాబు గారు నలుపు చేశారు. సో ఈ ఆల్సో వాంటెడ్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్, ఎవరు విశ్వనాథ్ గారు. సో ఈయనకి అలా డిఫరెంట్గా ఏదో చేయాలన్న తపన ఉంది కాబట్టి ఇద్దరికి వేవలేదు బాగా కుదిరింది. అది బ్యాక్ టు బ్యాక్ అసలు ఆల్మోస్ట్ చెప్పాలంటే మీ ఇద్దరు కాంబినేషన్ 2 decades మోర్ దెన్ 2 decades వేసారు అసలు. అంటే ఆ టైంలో అసలు నాగేశ్వరరావు గారికి వేరే డైరెక్టర్ తో కూడా వెళ్దాము అని ఏం థాట్ రాలేదా? హిట్ చేశారు చేసినా కూడా అవి కూడా డిఫరెంట్ ఫిల్మ్సే చేసాం. వంశీతో చేసామండి, భారతీయ రాజాతో చేసామండి. సో అవి డిఫరెంట్ ఫిల్మ్సే చేస్తాం. సీతాకోకచిలక ట్రెండ్ సెటర్ ఇన్ లవ్ సబ్జెక్ట్స్ ఈవెన్ ఫర్ టుడే. ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన పెద్ద పెద్ద హిట్ ఫిల్మ్స్ కూడా సీతాకోకచిలక బేస్ అదే. సో ఇంకో డైరెక్టర్ తీసినా కూడా ఈ వాంట్స్ డూ ఇట్స్ డిఫరెంట్లీ అండి నాన్నగారు మాత్రం. అది విశ్వనాథ్ గారిలో బాగా ఎక్కువ కనిపించింది, బాగా ఇద్దరికి బాగా సింక్ అయింది బాగా అది. అండ్ అలాగే ఇప్పుడు ఆపద్ బాంధవుడు సినిమాకి వస్తే అప్పటికి చిరంజీవి గారు మెగాస్టార్. అవునండి. స్వయం కృషి కంటే కూడా ఆపద్ బాంధవుడు మెగాస్టార్, కంప్లీట్ కాంట్రాస్ట్. అసలు చిరంజీవి గారిని ఫ్యాన్స్ అట్లా చూడడం అనేది షాక్ అందరికి. అలాంటి ఒక మెగాస్టార్ గారిని విశ్వనాథ్ గారు ఎలా, అంటే అలాంటి సటిల్ పర్ఫార్మెన్స్ అలా ఎలా చేయించగలిగారు? అంటే చిరంజీవి గారు లాంటి ఆర్టిస్టులకి ఆయన కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఆయన చిరంజీవి గారు కూడా, ఆయన కూడా చాలా మొదట్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు ఆయన. ఇది కథ కాదు, 47 days, బాలచంద్ర గారి సినిమాలు, శుభలేఖ, విశ్వనాథ్ గారి మంచి మంచి సినిమాలు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చేశారు. తర్వాత ఈ గాట్ స్టార్టమ్ కమర్షియల్ హీరోగా వచ్చి, కమర్షియల్ హీరోలో మీకు తెలియదు ఏమన్నా ఎక్కడికో వెళ్ళిపోయారు. అండ్ హీ వాంటెడ్ టు, లోపల జీరు ఉండిపోతుంది అలాంటి ఆర్టిస్ట్ కన్నా, లోపల మనకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కావాలనేది ఉంటుంది. అది బయటపడాలంటే ఓ విశ్వనాథ్ గారు, ఒక బాబు గారు, ఒక బాలచంద్ర గారు, ఇలాంటి వాళ్ళతో చేస్తేనే ఆయనకి స్కోప్ వస్తుంది. అలాగే అందుకోసం విశ్వనాథ్ గారితో మా బ్యానర్ మాకు విశ్వనాథ్ గారు ఉన్న రేపో అందరికీ తెలుసు, ఇండస్ట్రీ తెలుసు. చిరంజీవి గారు కూడా అది ఆ కాంబినేషన్ అందుకోసం మాకు అట్టు పెట్టేశారు. 2 సినిమాలకు మాకు స్వయం కృషి అండ్ ఆపద్ బాంధవుడు. సో మీకు ఆ డిఫరెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దాంట్లో తెలుస్తుంది. ఇప్పుడు కమలాసన్ కమర్షియల్ సినిమాలు చేసి సకల కళావనం చేశాడు కమలాసన్, సాగర్ సంగమం చేశారు. అలాగే చిరంజీవి గారు కమర్షియల్ గరణమ్మ కూడా చేశారు, స్వయం కృషి చేశారు, రుద్రవీణ చేశారు. సో దే గాట్ దట్. బట్ ఆ చట్టం రాలేక ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగ అయిపోయింది. అందువల్ల మాలాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు ఆయనకి స్కోప్ ఉంటుంది. అందుకోసం దే ప్రిఫర్ ఇలాంటి డైరెక్టర్స్ అందరినీ. సార్ ఇందాక మీరు చెప్పినట్టు విశ్వనాథ్ గారికి ఒక ఆర్టిస్ట్ సింక్ అయితే, అసలు వేవ్ లెంత్ అనేది సింక్ అయితే ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా ఒక జ్యూస్ లాగా పెట్టేస్తారు. కట్ చేస్తే సాగర్ సంగమం తర్వాత కంప్లీట్ కాంట్రాస్ట్ స్వాతి ముత్యం. అసలు ఆ కమల్ హాసన్ గారికి అసలు ఆ సినిమా గురించి ఏమైనా మెమరీ? స్వాతి ముత్యం అదే అండి, కమల్ హాసన్ విశ్వనాథ్ గారు మా బ్యానర్ కలిసి మళ్ళీ ఆల్రెడీ ఎప్పుడో ఎక్స్పెక్టేషన్ ఎక్కడికో ఉంది, హై ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వడం కోసం మాకు టెన్షన్ ఇంకా పెరుగుతుంది, ప్రెషర్ ఎక్కువ వస్తే బర్డన్ ఎక్కువ అవుతుంది. సో దానికి తగ్గట్టు మెల్లిమెల్లిగా సబ్జెక్ట్ ఆలోచించి డిఫరెంట్ సబ్జెక్టులు ఆలోచించే క్యారెక్టర్ ఏది బాగుంటుందో చూసుకొని అలా మొత్తానికి ఈ క్యారెక్టర్ ఫైనలైజ్ అయింది. స్వాతి ముత్యం మీకు తెలిసే ఉంటే ఆస్కార్కి ఇండియన్ ఎంట్రీగా ఫస్ట్ అండ్ ఇప్పటివరకు క్వశ్చన్ వెళ్ళదు తెలుగులో. దిస్ ఈస్ ద ఓన్లీ ఫిల్మ్ ఇప్పటివరకు ఆస్కార్ వెళ్ళింది. సో ఆ సినిమాలో చాలా చాలా ఉన్నాయి హ్యూమన్ ఎమోషన్స్. ఆ సినిమాలో కూడా కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ కానీ, రాధిక పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగుంటుంది అట్లా అసలు. సార్ అయితే హీరోయిన్ సెలెక్షన్ ఎలా ఉంటుంది సార్ విశ్వనాథ్ గారు ఈ సినిమాలో? అంటే హీరోయిన్ని ముందుగానే ఈ అమ్మాయిని అనుకుని డిజైన్ చేసుకుంటారా లేదా? అలాగే లేదండి, క్యారెక్టర్ని బట్టే డిజైన్ అనుకుంటారు. ముందుగా అనుకుని చేసింది చెప్పలేదు.
ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణంలో మంజు భార్గవి గారు అక్కడ ఇమేజ్ ఉన్న వాళ్ళు వద్దు అనుకున్నారు, ఓకే టోటల్గా ఫ్రెష్గా ఉండాలి అనుకున్నారు. అందుకోసం ఆల్రెడీ షీఈస్ గాట్ ఎ నెగిటివ్ ఇమేజ్. ఎవరు మంజు భార్గవి గారు, షీ డిడ్ వ్యాంప్ రోల్స్ అండ్ ఇవన్నీ చేశారు. బట్ షీఈస్ అ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్. కూచిపూడిలో హేమామాలిని గారు వీళ్ళందరూ ఒకసారి నేర్చుకున్న వాళ్ళు అందరూ. సో మనకి ఆ ఏజ్ కూడా మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు సోమయ్య గారు పక్కకి ఆ ఏజ్ కూడా. సో అది కూడా అందుకోసం టెస్ట్ చేసి మంచి ఐస్ కదా ఆవిడ ఆ యూనిట్ చూసి టెస్ట్ చేసి అందుకోసం మా మంజు భార్గవి గారితో ఆ క్యారెక్టర్ అయ్యాకనే హీరోయిన్ అక్కడ. హీరోయిన్ బట్టి క్యారెక్టర్ కాదు, అన్ని సినిమాలు. సార్ ఏదన్నా సినిమాకి అంటే స్టోరీ అంతా రెడీ అయిపోయింది, కాస్టింగ్ కోసం కొంచెం కష్టపడి అరే ఇది దొరకట్లేదే ఈ క్యారెక్టర్ అనుకుని ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒక ప్రాపర్ క్యారెక్టర్ అనుకుని ఈ ప్రాపర్ క్యారెక్టర్కి మనకి వీళ్ళు కావాలి, ఎవరు కావాలి అని కొంచెం టెన్షన్ పడి. అది ఫస్ట్ వచ్చింది శంకరాభరణకే, సోమయాజులు గారు. శంకరాభరణకే సోమయాజులు గారు క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ అనుకున్నట్టు క్యారెక్టర్ పడిందంటే మనం అనుకున్నట్టు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ ఆయనకి. అది మొత్తం రకరకాల అనుకుని అందరికీ తెలిసిందే. అది ఎవరిని అప్రోచ్ అవ్వలేదు అనుకోండి, స్టార్స్ అందరినీ అనుకున్నారు కానీ ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. మొత్తానికి ఒక స్టేజ్ సీనియర్ ఆర్టిస్ట్ సోమయాజు గారిని రప్పించి, అది ఎవరి రిఫరెన్స్? అది యాక్చువల్గా అండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అప్పట్లో రారాకృష్ణ అయిన ఒక సినిమా ఆయన ఫ్రెండ్స్కి తోటి పాటు ఫ్రెండ్లీగా ఆయన సజెషన్స్ తోటి చేశారు సినిమా. బాలు గారు ఫ్రెండ్స్ కోసం ఆయన హెల్ప్ తోటి జరిగింది. అంటే దాంట్లో సోమయాజులు గారు, నిర్మలమ్మ గారు ఒక పేరు, చంద్రమోహన్ మాధవి ఒక పేరు. ఈ డిస్కషన్స్ టైంలో బాలు గారు అందరూ తర్జన మధ్య పడతారు, ఎవరెవరిని మరాఠీ నుంచి తీసుకొద్దామా స్టేజ్ ఆర్టిస్టులని ఇలాగ రకరకాలు అనుకుంటుంటే బాలు గారు సజెస్ట్ చేశారు ఈయన బాగుంటారేమో అన్నయ్య అని విశ్వనాథ్ గారితో సజెస్ట్ చేస్తే నాన్నగారు అంటే ఆయన శోభ నాకెందుకు తెలీదు, ఆల్రెడీ కలిసి డ్రామాలు చేశారు. ఇది ఇమ్మీడియట్ స్ట్రైక్ అవ్వలేదు కానీ ఆయన బాగా పరిచయం. నేను ఇప్పుడే పిలిపించేస్తానని చెప్పి ఆయన అంటే కాంట్రాక్ట్లోకి వెళ్ళిపోయి వైజాగ్ నుంచి అప్పుడు ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఉంటే అక్కడి నుంచి ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. పర్మిషన్ తీసుకుని వచ్చి టెస్ట్ చేసి ఇక వన్స్ టెస్ట్ చూసాక అందరూ క్యారెక్టర్ కోసం పుట్టాడు అన్నది అందరూ అలాగా ఈ ఒక్క క్యారెక్టర్కి బాగా మొదలు పడింది. మిగతా ఆల్మోస్ట్ కమలాసన్ అనుకున్నది కమలాసన్ చేసింది, రాధిక, అటు జయప్రద కమలాసన్ అన్నీ కరెక్ట్గా జరిగింది మిగతా. సో ఫైనల్గా ఒక ఫ్యూ మ్యాజికల్ మెమరీస్ విత్ లెజెండరీ విశ్వనాథ్ గారు ఏమైనా షేర్ చేసుకుంటారా? ఇవన్నీ మ్యాజికల్ ఇప్పుడు చెప్పినవన్నీ మా జర్నీ ఆల్మోస్ట్ నాకు 76లో మొదలైందండి. అంటే మాకు పరిచయం అయ్యి 76 అంటే ఆల్మోస్ట్ 44 ఇయర్స్ జర్నీ అండి. వి విష్ ఆయన సెంచరీ కూడా మేము చూసి ఆయన బ్లెస్సింగ్స్ ఆయన ఇది మాకు ఎప్పటికీ ఉండాలి. లేదా మా నాన్నగారు ఈ మధ్యనే కాలం అవడం తెలిసిందే కదా. సో తర్వాత నుంచి ఆయనతో అంటే మేము సినిమాల గురించి షేర్ చేసుకున్నాం చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, మాట్లాడుకోవడం అంత ఫ్రీగా ఉంటుంది మాకు ఆయనతో. మా పూర్ణోదయ గాడ్ ఫాదర్ మా గురుత్యులు శ్రీ కాశీరాజు విశ్వనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఇలా జరుపుకుని ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు వింటున్నారు 106.4 మ్యాజిక్ FM, వింటూ మైమర్చిపోదాం.